సో మరొక 4.6 లక్షల కుటుంబాలకు 500కే గ్యాస్ సిలిండర్లు. 44.1 లక్షలకు చేరిన లబ్ధిదారుల సంఖ్య. ప్రజాపాలనా కేంద్రాల్లో సరఫరాతో పెరుగుదల. సో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన 500 గ్యాస్ సిలిండర్ పథకంలో మరో 4,60,000 మందికి పైగా కుటుంబాలను పొందుతూ ఉన్నాయి. మహాలక్ష్మి పథకంలో భాగంగా రాయితీ సిలిండర్లు ఇస్తూ ఉండగా లబ్ధిదారుల సంఖ్య 44 లక్షల కుటుంబాలకు అయితే చేరింది. ఈ పథకాన్ని ఫిబ్రవరి 27న ప్రారంభించినప్పటికీ అప్పుడు కేవలం 39 లక్షల మంది మాత్రమే ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ ఈ 4,00,000 లక్షల మందిని అయితే చేర్చారన్నమాట. అసలు మొత్తంగా 76 లక్షల పైనే సిలిండర్లకు సంబంధించి రాయితీ అయితే ఇవ్వాలి. అయితే దీనికి సంబంధించి విడతల వారీగా అయితే ఇలా మా జనాలు పెంచుతూ ఉన్నారన్నమాట. సో ఈ విధంగా చూసుకుంటే మొత్తం మీద గ్యాస్ సిలిండర్లు 500కే రాయితీ గ్యాస్ సిలిండర్లు మొత్తం మ్యాక్సిమం అందరికీ కూడా ఇచ్చేందుకు కసరత్తు అయితే జరుగుతుంది. సో తెలంగాణలోని ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, మన ఛానల్ సబ్స్క్రైబ్